ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో మన అదృష్టము కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల, తండ్రి కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా. అలాగే మన సమస్యలని తండ్రి పాదాల దగ్గర పెడదాము. తెల్లవారుజాము ప్రార్థన చాలా శక్తి గలది, చాలా బలమైనది. మన మనసులో ఉన్న బాధ అంతా, మన కన్నీరు, మన దుఃఖం, మన వేదన అంతా కూడా కన్నీటితో దేవుని పాదాల దగ్గర పెట్టండి. అది ఎంత భయంకరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా జవాబు వచ్చింది, ప్రార్థనకి జవాబు వచ్చింది, సమస్యకి పరిష్కారం వచ్చింది. ఒకవేళ మనం దారి తప్పిపోతున్నాము, నేను ఏ దారిలో నడుస్తున్నానో నాకు తెలియట్లేదు అనిపిస్తే అది కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాం. ఖచ్చితంగా తండ్రి మనం ఏ దారిలో నడుస్తున్నామో తెలుసుకునే ఆ జ్ఞానం ఇస్తాడు తండ్రి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభ. ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబడి నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్లో నా ప్రభ మరి మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని నా ప్రభ ఎన్నో వార్తలు మేము వింటున్నాం నా తండ్రి. కానీ మేము ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం మీ కృపే కానీ మా అదృష్టం కానే కాదు నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా. మరి ఈ నూతన దినంలో నా ప్రభా, మరి తెల్లవారుజామున ఈ సమయంలో నా తండ్రి మెలకువ తెచ్చుకోవాలని, ప్రార్థనలో కూర్చోవాలని ఎంతో మంది ఆశ కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదు నా ప్రభా. ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ మేమే పాటి వారం అని మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభు మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు, మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల గురించి ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరి సమస్య నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా ప్రభా. జాలిగల దేవా, మరి మీ బిడ్డలు నా తండ్రి ఏ సమస్యలతో సతమతమైపోతున్నారు సమస్తము ఎరిగి ఉన్న దేవా. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని, ద్వేషాలను తీసివేసి నా ప్రభా మీ శాంతి, మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ జాలిని నా ప్రభా, మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాన్ని నింపండి నా తండ్రి. ఎలాంటి గొడవలు, ఎలాంటి నా ప్రభా మరి పగలు, కోపాలు, ద్వేషాలు లేకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన తండ్రి, ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభా కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో మీరు కడితే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లు లాగా స్థిరంగా ఉండేది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరికి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి
మరి ఎవరైతే నా ప్రభా అప్పులతో నా ప్రభా వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మీ మాట లెక్క చేయకుండా మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా నా తండ్రి ఒకవేళ మా సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఒకవేళ అప్పులు చేసి ఇప్పుడు వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక నా ప్రభా బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి. మరి జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, వారు చేసిన అప్పు తీరే దారి నా ప్రభా ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పులు కట్టాలంటే మరి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో బిడ్డలు ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలకు నా ప్రభా సరైన ఆలోచన ఇచ్చి నా తండ్రి వారి అప్పు తీరే ద్వారాలు నా ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే యోబు గారి వల్లే నా ప్రభా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారు నా ప్రభా ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆయనకున్న సమస్తాన్ని నా ప్రభా పోగొట్టుకున్నాడు. అయినా సరే నా తండ్రి ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా తండ్రి. అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప ధైర్యం ఇచ్చింది మీరే నా ప్రభా. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, ఆయనంత నీతిమంతులం కాదు, ఆయనంత యథార్థవంతులం కానే కాదు నా తండ్రి. యోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ఒక చిన్న సమస్య వస్తేనే నా ప్రభ మేము సతమతమైపోతున్నాము. ఈ సమస్యను ఎలా పోగొట్టుకోవాలి, ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ వెతకాలని నా ప్రభా మరి ఇబ్బందులు పడిపోతున్నాం నా తండ్రి. ఆలోచించి అనారోగ్యం పాలవుతున్నాం నా ప్రభా. అటువంటి మనసుని, అధైర్యాన్ని మాలో నుంచి తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా ప్రభా మీ మీదే భారం వేసి నా తండ్రి మేము ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా, మా పనుల భారం మీ మీద ఉంచడానికి మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ప్రార్థన చేయకుండా ఎక్కడ జారిపోతున్నాము, ఎక్కడ నేను నా తండ్రిని ఏ విషయంలో నా తండ్రిని మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు, నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా ప్రభ. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయాను అని తెలుసుకోలేని, గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా, మీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగమని చెప్పారు నా తండ్రి. అడుగుడే మీకు ఇయ్యబడను అని చెప్పిన దేవా, జ్ఞానం లేని నా ప్రభ మాకు నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి విషయానికి నా తండ్రి మీ మీదే ఆధారపడాలని నా ప్రభ ఆ తలంపు గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండదు నా ప్రభ. మరి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి నేనే పాటితాను నా ప్రభ. మరి నేను ప్రార్థన చేస్తే బిడ్డలకు నా తండ్రి అద్భుత కార్యం జరిగిందని నా ప్రభ బిడ్డలు అనుకుంటున్నారు. అటువంటి ఆలోచన బిడ్డల నుంచి తీసివేసి అద్భుత కార్యాలు చేసేది మీరు అని నా ప్రభ తెలుసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి మనోనేత్రాలు తెరవండి నా ప్రభ. మరి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి. మరి ఉద్యోగాలు పొందుకోవాలంటే అది మీ చిత్తమే నా ప్రభ. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా మీ చిత్తమే నా తండ్రి. మీ చిత్తం లేకుండా మా జీవితంలో ఏది జరగదు నా ప్రభ. ప్రతి ఒక్కరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారో నా తండ్రి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. మీ జ్ఞానంతో బిడ్డలు నింపి చదివిన ప్రతిదీ కూడా నా తండ్రి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి. ఈ లోక జ్ఞానం పెరుగుతనం అన్నారు, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడితే ఖచ్చితంగా మేము మర్చిపోతాం నా తండ్రి. కానీ ఆ జ్ఞాపక శక్తి మీరిస్తే నా ప్రభ ఎంత టఫ్గా వచ్చినా సరే పేపర్ జాగ్రత్తగా నా ప్రతిదీ కూడా బిడ్డలు నా తండ్రి రాయగలరు నా ప్రభ. అటువంటి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరు ఒట్టి చేతులతో పంపరు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, మీ గొప్పతనం తెలుసుకునేలా అద్భుత కార్యాలు నా ప్రభ బిడ్డల జీవితాల్లో జరిగించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి.
అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మంచి సీటు ఫ్రీ సీట్ రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, మంచి కాలేజీలో చదవాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ, తల్లిదండ్రులు నా తండ్రి వారి బిడ్డలను ఎక్కడ చదివించాలి, ఏ కాలేజీలో చదివించాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో ఒక మంచి ఆలోచన బిడ్డలకు ఇచ్చి నా ప్రభ మంచి తలంపు ఇచ్చేది మీరే నా తండ్రి. తలంపు మా మనసులోకి మా హృదయంలోకి రాకముందే మీరు దాన్ని ఎరిగి ఉన్నారు నా ప్రభ. బిడ్డల సొంత ఆలోచన మీద వాళ్ళు ఆధారపడకుండా మీరిచ్చే ఆలోచన కోసం ఎదురు చూసేలా నిరీక్షణతో ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంచి తెలివి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయానికి నా తండ్రి మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిరుపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ రాసి నా ప్రభా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకొని ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా, అద్భుత సాక్ష్యాలు ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాలు చేసేవాళ్ళు నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకు నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యువసేపు నా తండ్రి మరి దేశానికి వెళ్ళినప్పుడు నా ప్రభా జైలు అధికారికి, ఇంటి యజమానికి నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీ చిత్తమే, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నది మీ చిత్తమే నా తండ్రి. జాలి గల దేవా మరి మా మీద జాలి పడే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇచ్చిన ప్రభా. మరి బిడ్డలను ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, మీ బిడ్డలు కూడా నమ్మకంగా నా తండ్రి శక్తి లోపం లేకుండా నా ప్రభా మరి కష్టపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ పని లేదని ఎవరైతే బాధపడుతున్నారు, మరి పని దొరకట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు నా ప్రభ మరి మీ కృపను బట్టి పని పొందుకునేలా, వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని ఎవరైతే నా ప్రభ ఆశ కలిగి ఉన్నారు, మరి ఉద్యోగం లేదు అని ఎలా పోషించాలని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా తండ్రి కన్నీటితో మీరు వెనక్కి పంపరు నా ప్రభ. అంత జాలి దయ నా తండ్రి, మీ వాత్సల్యత నా ప్రభ, మీ ప్రేమ, మీ జాలి నా ప్రభ బిడ్డలు గ్రహించుకునేలా నా తండ్రి, మీ బాహుబలం నా తండ్రి బిడ్డలు గ్రహించుకునేలా నా ప్రభ. ప్రతి ఒక్కరు మరి ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నారు నా ప్రభ, ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ప్రార్థన చేసేవాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డల సొంత ఆలోచన మీద, సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి నా ముందుంటే చాలు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది, ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు, నేనేదో గొప్పదాను, నేనేదో గొప్పవాడని కాదు, నా తండ్రి తోడు అలా ఉండిద్దని నా ప్రభు మీ తోడు నా తండ్రి బిడ్డలు కోరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరే వారి ముందుండి నా ప్రభ మరి ఇంటర్వ్యూలో నా తండ్రి సెలెక్ట్ అయ్యేలా, ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి జాబ్ జాయినింగ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఆ బిడ్డ నా ప్రభ మరి మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. ఇంకా ఏదైనా విషయంలో బిడ్డ దారి తప్పిపోతుంటే గద్దించి సరిచేసి నా ప్రభా మరి బిడ్డలకు కావలసిన ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పారు నా ప్రభా. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో నీతిమంతులమన్నా కాదు నా తండ్రి, అయినా సరే జాలి గలదేవా మా మీద జాలిపడి కనికరపడి ఏ తెగులు మా దగ్గరికి రాకుండా ఇప్పటి వరకు మీరు కాచి కాపాడారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇక ముందు కూడా నా ప్రభా ఎటువంటి తెగులు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి యాక్సిడెంట్లు నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సమస్యలు మా దగ్గరికి రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, మరి కరోనాతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభా, మరి థైరాయిడ్తో నా తండ్రి, మరి మెడ మీద నా ప్రభా గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడగలతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, అది జలుబైనా, దగ్గైనా, జ్వరమైనా సరే నా తండ్రి, మరి పెరిగిన ఎండ వల్ల నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఒకవేళ నా తండ్రి ఎండ దెబ్బ తగిలి ఉంటే ఎటువంటి నీరసంగానే బిడ్డలకు రాకుండా ప్రతి
ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాం మాకు తెలియట్లేదు నా ప్రభా. దయచేసి నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు, క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. జాలిగల దేవ, ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారో నా ప్రభు బిడ్డలు గద్దించి సరిచేసి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభు పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు వాళ్ళంతట వాళ్లే ఒప్పుకునే హృదయాన్ని వారి మనోనేత్రాలు బిడ్డలు తెరిచి నా ప్రభు వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. బ్రెయిన్ స్ట్రోక్ తో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు నా తండ్రి, యాక్సిడెంట్ సీరియస్ కండిషన్ లో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మరి బిడ్డలు నా తండ్రి ప్రార్థించి మరి ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. మీరు తప్ప వాళ్ళకు దిక్కెవరు లేరు నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే దావీదు గారి వలె నా ప్రభా, దావీదు గారు ఎలాగైతే ప్రతి దినమునకు 7 మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు ఎలాగైతే కృతజ్ఞతలు చెప్పారో అలాంటి కృప అలాంటి మనసు నా తండ్రి మా అందరికి అనుగ్రహించు నా ప్రభా. ప్రతి ఒక్కరు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభా మీ సన్నిధికి వచ్చి బిడ్డలే నా తండ్రి మరి పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. లోకాన్ని అసహించుకుని నా తండ్రి పెద్దవాళ్ళకు లోబడాలనే మనసుని భయాన్ని నా ప్రభా బిడ్డలకు కలిగించి నా తండ్రి ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసును బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు లోబడే మనసు దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎవరి కాలంలో మీ కాడిని మోయటానికి మేలు అని చెప్పిన దేవా, మరి యవన కాలంలో మీ కాడిని మోస్తే వారికి ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా తండ్రి. మరి మా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి, వారిని ఎలా పెంచాలో ఏ దారిలో నడిపించాలో మాకు తెలియట్లేదు ప్రభా. మీరు చెప్తే మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి. ఆ గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బాలుడుగా ఉన్నప్పుడు నా ప్రభా దావీదుకి మీరు ఎలాగైతే తోడుగా ఉన్నారు, సమూయేలు గారికి మీరు ఎలా తోడుగా ఉన్నారు, యోసేపుకు మీరు ఎలా తోడుగా ఉన్నారు, మీ భక్తులకు నా తండ్రి మరి ఎంత చక్కగా బిడ్డలు పెంచారు నా ప్రభా. మీ అడుగు జాడల్లో మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడేలా మీ మీదే ఆనుకునేలా నా తండ్రి మీ బిడ్డలు ఎలాగైతే పెంచారు మా బిడ్డలు కూడా నా తండ్రి ఆ రీతిగానే పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు పక్షపాతి కాని నా ప్రభా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. వారు ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ కాలేజీలో ఏ స్కూల్ అనేది లోకస్తులాగా మేము ఆలోచించలేకుండా నా తండ్రి అసలు ఆలోచనే మాకు రానివ్వకుండా నా తండ్రికి నేను అప్పగించిన నా బిడ్డని నా తండ్రి చిత్త ప్రకారమే నా బిడ్డ పెరుగుతాడు అని నా ప్రభా మీకు అప్పగించిన తర్వాత మేము ప్రశాంతంగా నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. వారి కుటుంబాలకు నా ప్రభా వారికి మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని గౌరవించాలనే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అని చెప్పిన దేవా, మరి సహోదరులు నా తండ్రి మీ పని చేసే మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభా ఒకరి ఎడల ఒకరు దూషించుకుంటూ ఒకరి మీద ఒకరు నా ప్రభా మరి కోపంతో ఉంటున్నారు నా తండ్రి. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా ప్రభా. అయినా సరే నా తండ్రి మరి బిడ్డలు దారి తప్పిపోతున్నారు నా తండ్రి. మీకు మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. మీకు సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా ప్రభా. మీకు చెప్పేంత అర్హత మాకైతే లేదు నా తండ్రి. బిడ్డలు నా
ప్రభ దారి తప్పిపోకుండా, ఒకరిని ఒకరు దూషించుకోకుండా, ద్వేషించుకోకుండా ఐక్యత కలిగిన ప్రభ జీవించాలనే హృదయాన్ని, నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండేలా నా ప్రభ, ప్రేమ కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ ప్రేమ నా తండ్రి, మీరిచ్చిన ప్రేమ చల్లారిపోకుండా నా తండ్రి అలాగే కాపాడుకునే హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఐక్యత కలిగి ప్రతి ఒక్కరు నా తండ్రి ఐక్యతగా జీవించి మీ కృపను బట్టి నా ప్రభ బిడ్డలు సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా తండ్రి, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, మరి ఆ తల్లులు భయపడకుండా, బాధపడకుండా, నాకెవరు తోడలేరు కదా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నాకున్న ఈ అప్పులు ఎలా తీర్చాలని నా ప్రభ బిడ్డలు బాధపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు, మాట ఇచ్చిన నా తండ్రి మాట తప్పడు నా తండ్రి అని నా ప్రభ మీ మీద ఆధారపడే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నా పక్షాన నా తండ్రి యుద్ధం చేసేటప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభ హృదయాన్ని నా తండ్రి, నూతన హృదయాన్ని, నూతన ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో నూతన హృదయాలు, నూతన భయాన్ని, భక్తిని మాకు కలిగించండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాటకు లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. లోకస్తులాగా లోకంలో పడిపోకుండా నా తండ్రి, నా తండ్రి మీ అడుగు జాడల్లోనే నడవాలి అనే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మీరు అక్కడ సమయంలో నా ప్రభా మా చేయి విడిచిపెట్టొద్దని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మీరు అక్కడ సమయంలో మీరు వచ్చినప్పుడు నా తండ్రి మా చేయి విడిచిపెట్టకుండా నా ప్రభా మరి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు భయం, భక్తి కలిగి ప్రవర్తించాలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే ఎవరైతే కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభా. మరి తక్కువ జీతమైనా సరే ఇంట్లో అన్ని సమస్తము సమకూరుతాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా, అరే అంత జీతం చాలా తక్కువ అయినా సరే సమస్తము ఎలా సమకూరుతున్నాయని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా బిడ్డల జీవితాల అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మరి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు నా తండ్రి మరి పనుల కోసం వెళ్ళారు, వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే నా ప్రభ మరి ఎవరి కింద వాళ్ళు పనిచేస్తున్నారు ఆ యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభ. మరి దేశంగానే దేశం వచ్చారు, వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభ బిడ్డల మీద జాలి పడే హృదయాన్ని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు కలిగి ఉంటారు నా ప్రభా. ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి పుట్టించి నా తండ్రి వారితో పనిచేసే వాళ్ళందరికీ నా ప్రభా వారి మీద నా తండ్రి జాలి దయ కలిగించి నా ప్రభా ప్రేమగా వాళ్ళతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరి మీద నా తండ్రి మీ బిడ్డలు నిందల పాలవ్వకుండా, ఎటువంటి అవమానాల పాలవ్వకుండా నా తండ్రి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపి నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రభా. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు కావట్లేదని, వివాహ వయసు దాటిపోతుందో ఎవరైతే బాధపడుతున్నారో అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు సొంత ఆలోచనతో లోకస్తులాగా ఆలోచించి మరి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేస్తుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మంచి జీవిత భాగస్వామిని బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా ప్రభ. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. మీ కృపను బట్టి నా ప్రభ మీ ఎడల భయము, భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున మీకు లోబడి జీవించే అటువంటి బిడ్డలు నా ప్రభ మీ బిడ్డలకు జతపరిచి నా తండ్రి వారిద్దరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మరి మీరే ముందుండి నా తండ్రి ఎటువంటి లోటు అనేది బిడ్డలకు రాకుండా లేకుండా నా ప్రభ మరి ప్రతి విషయంలో కూడా వారి అప్పుల పాలవ్వకుండా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ వైపు చూస్తూ నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రి నా దగ్గర ఉన్నప్పుడు, నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి, సమస్తము నా తండ్రి చూసుకుంటాడు అని ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి అలాగే నా
నా ప్రభ వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా ప్రభ, మరి విడిపోయే వరకు వచ్చారంటే ఖచ్చితంగా నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా ఆలోచించుంటారు నా తండ్రి. తప్పు మాదే నా ప్రభ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగించి నూతన హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభ, ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన తండ్రి. విడిపోయిన భార్య భర్తల్ని మరలా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. తిరిగి నా ప్రభు వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రభ, వారి భర్తకు లోబడి మనసు భార్యలకు ఇవ్వండి. భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇచ్చిన ప్రభ, ఇద్దరు మీ ఎడల భయము భక్తి కలిగి మీకు మహిమకరంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, అలాగే నా తండ్రి వివాహమై ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భఫలం లేదు అని ఎవరైతే నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థించమని అడిగారు, ఆ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మరి కన్నీరు కారుస్తుండగా నా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించిన ప్రభ, ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా ప్రభ. హన్నా వల్ల ఎలా ప్రార్థించాలో, ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. హన్నా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. జాలిగల దేవా, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చి నా ప్రభ ఆ తల్లి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరిచ్చే బహుమానం పొందుకునేలా వారు నా ప్రభ వారి జీవితాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అందరితో సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచివేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆపద కీడు, ఎటువంటి అనారోగ్య సమస్యలు నా ప్రభ నా తల్లికి కానీ బిడ్డకు కానీ రానివ్వకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి, మరి ఎవరైతే బిడ్డలకు కావాలని కోరుకుంటున్నారో మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మరి బిడ్డలకి మంచి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. మరి డెలివరీ టైంలో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీరుంటే చాలు నా తండ్రి. పరమ వైద్యులు, మీకు సాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఈ దినాన నా ప్రభ మరి జన్మదినం జరుపుకుంటున్నారో నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, మరి గడిచిన సంవత్సరాలంతా వాళ్ళు ఎలా జీవించారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీకు దూరంగా జీవించుంటే ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని నూతన ఆశీర్వాదంతో బిడ్డలు నింపిన ప్రభ, ప్రతి ఒక్కరికి నా ప్రభ నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ సంవత్సరం నుంచి మీ మీదే ఆధారపడాలి, మీకు దగ్గర అవ్వాలి, మీకు నచ్చినట్టు నా ప్రభ మీరు ప్రేమించేలా నా తండ్రి బిడ్డలు నడుచుకునేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ప్రతి విషయంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీ మీదే ఆధారపడేలా వారి మనసులు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మరి వారికి ఉన్న కుటుంబాన్ని ఆశీర్వదించి నా తండ్రి. మరి మీ బిడ్డలు వారి కుటుంబంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అందరితో సమాధానంగా ఉండేలా, ప్రేమగా ఉండేలా వారి హృదయాలు మార్చండి. తగ్గింపు మనసు, దీన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వారి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో భర్తకి భార్యకి నా ప్రభ వారిద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి. మరి గడిచిన సంవత్సరాలంతా ఎలా జీవించారు మీకు మాత్రమే తెలుసు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ నూతన ఆశీర్వాదంతో బిడ్డలు నింపి నా తండ్రి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించి నా తండ్రి. మరి బిడ్డలకు ఇచ్చిన వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం ప్రభ. వారి బిడ్డల భవిష్యత్తు కూడా నా తండ్రి మీరే నా ప్రభ మరి మంచిగా నా తండ్రి సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలా నా తండ్రి. మరి బిడ్డలు ఏ విషయంలో కూడా దారి తప్పిపోకుండా ఒకరి ఎడల ఒకరి ప్రేమ నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే తీసివేసి ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ ప్రేమ మీ ఆశీర్వాదం బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రభ. ఆ కుటుంబంలో సమృద్ధిగా సమస్తము సమకూరుతాయి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా ఇద్దరు నమ్మకంగా కలిసి
కలిసి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే బిడ్డలు విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా ప్రతి విషయంలో ఒకరికి ఒకరు ప్రేమ కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా ప్రభ. వారు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ప్రతి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ సలహా తీసుకోవాలన్నా మీ పాదాల దగ్గర వచ్చి కూర్చునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మనుషుల తోడు మనుషుల సహాయం బిడ్డలు కోరుకోనివ్వద్దు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చి మీ మీదే ఆధారపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా ప్రభ. ప్రతి విషయంలో మీకు లోబడి జీవించే మనసును నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత లాభం వచ్చినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నేను ఏ పని లేకుండా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నేనున్నప్పుడు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు వ్యాపారం చేయమని. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి పట్టుకొని నన్ను నడిపించాడు ముందుకి అని నా ప్రభ. మీ మీద నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు మనసు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ప్రతి విషయంలో కూడా నా తండ్రి నమ్మకంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో నా ప్రభ, మరి స్థలాలు పొలాలు ఎవరైతే నా ప్రభ అమ్మకానికి పెట్టారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉన్నారు నా తండ్రి. న్యాయాధిపతి మీరే ఉన్నారని బిడ్డలు గ్రహించుకునేలా, మనుషులు ఎంతమంది నాకు వ్యతిరేకంగా వచ్చినా సరే నా తప్పు లేకపోతే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా పక్షాన నా తండ్రి యుద్ధం చేస్తాడు, న్యాయాధిపతి నాకు న్యాయం జరిగిస్తాడు అని నా ప్రభ బిడ్డలు మీ ఎడల విశ్వాసంతో వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల తరపున మీరే ఉండి నా ప్రభ న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి అప్పులు తీరే దారికి నా ప్రభ, మరి ఎవరైతే స్థలాలు పొలాలు అమ్మకానికి పెట్టారో మంచి రేటు రావాలని బిడ్డలు ఆశపడుతున్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు అప్పు తీరే దారి నా ప్రభ బిడ్డలకు మీరే చూపించండి, మంచి ధరకి నా తండ్రి. మరి ఆ స్థలాలు అమ్ముడుపోయేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తంలోనే జరగాలి, నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తమే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా నా ప్రభ మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి. మీ కృప మాకు తోడుగా ఉంచి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మీకు తగలదు అని చెప్పిన దేవా, మరి ఎండలకు నా ప్రభ ఎవ్వరూ నా తండ్రి ఎండ దెబ్బ తగలకుండా నా తండ్రి బిడ్డలకు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు తీసుకురమ్మని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.